నా పేరు కొమ్మన లక్ష్మణ్ మోహన్. మా తండ్రి గారి పేరు కొమ్మన రత్నాకర్రావు. మేము 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ మా ఒట్టూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి లీడర్గా ఉన్నాం. మేము రాజకీయ ప్రస్థానం ఇప్పటి వరకు ఏమేమి పదవులు చేపట్టారు? మేము ఇంతవరకు ఎటువంటి పదవులు తీసుకోలేదండి. ఎప్పుడు కూడా పదవి గురించి మేము ఆశించలేదు. మేము ఎప్పుడు పార్టీ కోసం కష్టపడ్డాం. మేము ఇప్పుడే మొన్న నాకు ఎల్ఎస్సిఎస్ ఇచ్చారు, చైర్మన్ ఇచ్చారు. అది చైర్మన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారికి మేము చాలా ఉన్నాము. మేము సార్ ఇప్పుడు మరి ఎలా ఉంది సార్ మన కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన అయితే చాలా బాగుందండి. బస్సు అయితేనేమి, ఎన్ని పథకాలు అయితే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో మొత్తం అన్ని పథకాలు కూడా అమలైనవి. అన్నీ కూడా ప్రజలకి అతి దగ్గరగా చేరులోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు లీడర్ చెప్పేవాడు, లీడర్ పలానా ఊరికి ఇవ్వండి, పలానా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు లీడర్తో పాటు కార్యకర్తగా చేరుతున్నాయి. అన్నీ ఎవరికి ఏమి వెళ్ళాలనేది కార్యకర్తగా చేరుతున్నాయి. లీడర్ ఇంటర్ఫీరెన్స్ కూడా అంత ఎక్కువగా లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4,000 పెన్షన్ చేస్తా అన్నారు. అదే చేరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి తల్లికి వందనం ఒకే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అందరికి ఇచ్చారు. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. 2 సిలిండర్లు ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు ఇస్తామని చెప్పి అన్నారు. అన్నా క్యాంటీన్లు కూడా ఇంచుమించు 250 పైన అన్నా క్యాంటీన్లు ఇచ్చారు. ఇంకా ఇస్తామని చెప్పి అంటున్నారు. ఏమైనా అవకాశం ఉంటే మా ఒట్టులో కూడా మేము అడుగుదామని చెప్పి అనుకుంటున్నాము. అన్నదాత సుఖీభావ కింద రైతుకి మధ్యలో ఎవరో లేకుండా రైతు అకౌంట్లోకే మనం అమౌంట్ వేస్తామన్నారు. అదేవిధంగా మా ఒట్లూరు గ్రామ రైతులందరూ కూడా మళ్ళీ అమౌంట్ పడి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా యువతకి ఉద్యోగాలు అది ఒకేసారి వచ్చేది కాదండి. ముందు అంటే కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, దాంతోపాటు ఉద్యోగాలు రావాలి. ఇండస్ట్రీస్ కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. చాలా ఇండస్ట్రీస్ ఇప్పుడు మనకు వస్తున్నాయి. రాబోయే 2-3 ఇయర్స్లో ఎన్ని ఉద్యోగాలు అయితే ఇస్తామన్నారో ఇంచుమించు అన్ని ఉద్యోగాలు ఇస్తారు. ప్రజలైతే కనుక చాలా హ్యాపీగా ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే విలేజెస్లో ఎన్ని రోడ్లు కావాలో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసారండి. 2014 నుంచి 2019 వరకు ఆల్మోస్ట్ 80% రోడ్లు వేసేసారు. 19 నుంచి 24 మధ్యలో వాళ్ళు వేసింది జగన్ ప్రభుత్వం ఇస్తే ఒక 5%, 10%. అది పోను మిగతాయి మాత్రం మొన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే మిగతాయి కూడా అవి కూడా వేశారు. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఉచిత ఇసుక ఇస్తామన్నారు. అదేవిధంగా ఉచిత ఇసుక ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాకి ఇంటి లోన్లు ఇంకివ్వలేదు. అందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే అవి ఇస్తారో అవి కూడా ఇల్లు కట్టుకుంటాకి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అవి కూడా ఇవ్వాల్సిందిగా మేము అనుకుంటున్నాము, ఇస్తారని అనుకుంటున్నాము. సార్ మరి గత ప్రభుత్వ పాలన ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం మన పాలన ఎలా వెళ్తా ఉంది? అసలు గత ప్రభుత్వ పాలన గురించి అసలు ఆలోచించకూడదండి. మనం దాని గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అసలు వాళ్ళు తీసుకురాలేదు. అది కాకుండా అసలు 100 ఇండస్ట్రీస్ పోయినాయి. దానివల్ల యువత నిరుత్సాహానికి గురయ్యి మత్తుమందు, గంజాయి
వీటికి అలవాటు పడ్డారు. వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశం అంతకుముందు గవర్నమెంట్ అసలు ఏం చేయలేదు. ఇప్పుడు లోకేష్ గారు ఉద్యోగ కల్పన కోసం చూస్తున్నారు. ఎన్ని ఇండస్ట్రీస్కి వస్తాయి అంత ఉద్యోగాలు వస్తాయని చూస్తున్నారు. యువత కాడ మంచి మార్గంలోకి ఇప్పుడు రావడానికి చూస్తున్నారు. అలవాట్లు మానిపించి మంచి దారిలోకి రావాలని చూస్తున్నారు. సార్ ఇప్పుడు మరి ఓవరాల్గా ఒక కార్యకర్తలు చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేశారు. మరి కూటమి పార్టీలోని ఇప్పుడు మరి సంవత్సరం గడిచింది, ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. మరి కార్యకర్తలను కూడా మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి మీ అభిప్రాయం ఏంటి? మరి కార్యకర్తలు కొంతమంది నిరుత్సాహంగా ఉండాలండి. ఎందుకు నిరుత్సాహంగా ఉండాలంటే ప్రతి కార్యకర్త కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు. ఆ ఎక్స్పెక్టేషన్ అందుకోవాలంటే అది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇళ్ళు కానీ ఇంటి స్థలాలు కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా అనౌన్స్ చేస్తే కొంతమంది కార్యకర్తలుగా అది ఇవ్వచ్చు. నెక్స్ట్ పోతే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే ఇంటింటికి వెళ్ళమాట సుపరిపాలన తొలడుగు అని చేయమన్నారు. కానీ కార్యకర్త దానికి వెళ్తున్నాడు. మరి మీ గ్రామంలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి, ఇంక చేయాల్సినవి ఏమున్నాయి? ప్రధానంగా మా ఒట్టూల్లో ఏం లేవండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రోడ్లు వేసాం. డ్రైనేజ్ కూడా వేసాం మేము. ఇంకా కొత్తగా చేయాల్సిన ఏం లేవండి. ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది ఇల్లు పెట్టుకుంటాక లోన్లు, ఇంటి స్థలాలేనండి ప్రధాన సమస్య. అది మిగతా అన్నీ ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు మరి గతంలో అమరావతి, పోలవరం ఆగిపోయినాయి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వము వీటిని పూర్తి చేయగలుగుద్దని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. అంటే ఎలా సార్? ఇప్పుడు మరి నిధులు లేవు, అన్నీ ఎట్లా మరి సపోర్ట్? నిధులు వస్తాయండి. నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఉన్నామండి. నిధులు కంపల్సరీ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ అమరావతి అనేది ఈ 5 సంవత్సరాలు పూర్తి చేస్తారండి.